అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం. ఈరోజు మన వంటగదిలో గ్రేప్ ఆరెంజ్ జ్యూస్ చేయబోతున్నాను. రండి చూసేద్దాం. నేను ముందుగా గ్రేప్ ఆరెంజ్ తీసుకున్నాను. దాన్ని నేను కట్ చేసుకుంటున్నాను. నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇంత కలర్ఫుల్ గా ఉంది కదండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం దీన్ని పలుపు తీసుకుందాము. నేను ఇట్లా చేతితో తీయకుండా నేను మిక్సీ జార్ సాయంతో యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా జ్యూస్ అయితే తీసుకున్నాను. దీన్ని సర్వింగ్ గ్లాస్ లోకి వేసుకుందాము. ముందుగా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి, షుగర్ పౌడర్ వేసుకోవాలి, గ్రేప్ ఆరెంజ్ పలుపు వేసుకోవాలి, డెకరేషన్ కోసం నేను చిన్న పీస్ పెట్టుకుంటున్నాను. అంతే అండి, ఎంతో నోరించి చల్లగా ఉండే గ్రేప్ ఆరెంజ్ జ్యూస్ అయిపోయింది. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మమ్మ చేతి వంట.